అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ ట్రావెల్స్. ప్రజెంట్ నేనైతే గన్నవరం దగ్గర అయితే ఉన్నాను. విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్ ఎండింగ్ పాయింట్ దగ్గరగా పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా అయితే నేనైతే ప్రజెంట్ ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి విజయవాడ వైపు ప్రాసెస్ ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతవరకు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇక్కడ అండర్ పాస్ ఒకటి అయితే ఇచ్చారు. గన్నవరం పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా మనకైతే ఇక్కడ డైవర్షన్ కోసం ఇక్కడ ఈ పనులు అయితే కొంతవరకు అయితే పెండింగ్ ఉంది. మిగతా చాలా వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మనం ఎదురుగా కొంత మట్టి కుప్పను కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా గన్నవరం రోడ్లో నుండి పాత రోడ్లో నుండి కొత్త రోడ్లోకి వస్తుంది. అఫీషియల్గా అయితే ఓపెన్ చేయలేదు, కానీ పూర్తయిన వరకు సర్వీస్ రోడ్లో నుండి అయితే వెహికల్స్ వెళ్తున్నాయనే చెప్పొచ్చు. ప్రజెంట్ నేనైతే గన్నవరం వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళే విజయవాడ వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్లో అయితే ఉన్నానండి. మనం ఒకసారి చూడొచ్చు. సర్వీస్ రోడ్లో ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఇచ్చారు, ఏ గ్రామాలకు ఇచ్చారు అనేది మనం అయితే ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఫస్ట్ అండర్ పాస్ వచ్చేసి మనకి చిన్న అవుటుపల్లి అనే గ్రామానికి అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎదురుగా ఒకసారి బోర్డుని గమనిస్తే అర్థమవుతుంది. చిన్న అవుటుపల్లి రైట్ సైడ్ ఇక్కడ నార్మల్ సైజులోనే మనకైతే అండర్ పాస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం రైట్ సైడ్ గమనించవచ్చు ఒకసారి. ఇది వచ్చేసి ఈ గన్నవరం వైపు నుండి మొదటి అండర్ పాస్ చిన్న అవుటుపల్లికి చూస్తున్నారు కదా. నార్మల్ రేంజ్లోనే మనకైతే అండర్ పాస్ని మనం గమనించవచ్చు. గన్నవరం వైపు నుండి ఈ హైవే ఎక్కాలంటే ఈ సర్వీస్ రూట్ను ఉపయోగించి మనం NH16 అయితే చేరుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా. గన్నవరం దాటిన తర్వాత పిన్నమనేని కాలేజ్ ఎదురుగా మనం అయితే ఈ సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే గన్నవరం ఊళ్ళోకి వెళ్ళటానికి సర్వీస్ రోడ్ని అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే హైవే మీద అలౌ లేదు కాబట్టి బారిగేట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి అయిన వరకు మాత్రమే అన్అఫిషియల్గా అయితే యాక్సెస్ ఉంది. చాలా వరకు అయితే ఇంకా వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. గన్నవరం వైపు ఊళ్ళోకి వెళ్ళటానికి ఇక్కడైతే అండర్ పాస్ నిర్మించారు. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే బీబీగూడు అనే గ్రామానికి, అలాగే లెఫ్ట్ సైడ్ గన్నవరానికి అండర్ పాస్ అయితే ఇచ్చారు. గన్నవరం అనేది కొంచెం పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ ఈ అండర్ పాస్ని చాలా పెద్దగా అయితే నిర్మించారు. మనం అయితే గమనించవచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గమనించినట్లయితే పంట పొలాల మధ్య నుండి ఈ నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న వాగులు ఉన్నాయి. వాటి మీద ఈ చిన్న బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ హైవే. ఇక్కడ మనం గమనించినట్లయితే మరో అండర్ పాస్ అయితే ఇవ్వడం జరిగింది. పురుషోత్తంపట్నం ఈ గ్రామానికి అయితే మనం అండర్ పాస్ చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే పబ్లిక్ టాయిలెట్స్ని అయితే నిర్మించడం జరిగింది నేషనల్ హైవే అథారిటీ వారు. ఈ హైవేలో ప్రయాణించే డ్రైవర్లు ఉపయోగించుకోవటం కోసం, అలాగే ప్రయాణికులు కూడా ఉపయోగించుకోవటం కోసం అయితే ఈ ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ని అయితే నిర్మించడం జరిగింది. మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కొండపావులూరు అనే గ్రామానికి ఇక్కడైతే అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సర్వీస్ రోడ్లో నుండి మనం ఒకసారి గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్ కొండ, అలాగే గ్రామాన్ని కూడా మనం అయితే చూడవచ్చు. ఈ గ్రామం పేరు వచ్చేసి కొండపావులూరు. అలాగే రైట్ సైడ్ కూడా మరో గ్రామం ఉంది. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొండపావులూరు, అలాగే రైట్ సైడ్కి వెళ్తే గోపవరపుగూడు అనే గ్రామాలను అయితే ఇక్కడ చేరుకోవచ్చు. ఇక్కడ వాటి కోసమే అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరో అండర్ పాస్ని అయితే మనం చూడొచ్చు. సూరంపల్లి, రైట్కి వెళ్తే సూరంపల్లి, లెఫ్ట్కి వెళ్తే ముస్తాబాద్ అనే గ్రామానికి అయితే మనం ఇక్కడ అండర్ పాస్ని అయితే ఇవ్వడం జరిగింది.
ముస్తాబాద్‌కి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ గూడా ఉంది. అందుకనే కొంచెం అండర్ పాస్ అనేది కొద్దిగా పెద్దగా ఇవ్వడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీలకి అండర్ పాస్‌లనేవి కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని. ఈ ముస్తాబాద్ దాటిన తర్వాతనే మనం మొదటి టోల్ గేట్‌నైతే ఇక్కడైతే చూస్తాము. మనం ఎదురుగా చూసినట్లయితే ఇక్కడ టోల్ గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే 16 విజయవాడ వెస్ట్ బైపాస్‌లో భాగంగా ప్యాకేజ్ 3లో భాగంగా ఈ నేషనల్ హైవేని అయితే నిర్మించారు. మనం గమనించినట్లయితే ప్రస్తుతానికైతే టోల్ అనేది వసూలు చేయటం లేదు. ఇక్కడక్కడ అఫీషియల్‌గా మనకి యాక్సెస్ లేదు కాబట్టి ఇంకా చాలా వరకు పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి మనం రైట్ సైడ్ గమనించవచ్చు. అంతా కూడా రెడ్ మార్క్‌లోనే ఉన్నాయి. అంతా బ్లాక్ చేసి ఉంచారు. అలాగే మనకి టోల్ గేట్ దాటంగానే ఒక వే బ్రిడ్జ్‌ని కూడా మనం అయితే గమనించవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే వే బ్రిడ్జ్ చూడొచ్చు. అలాగే ఇదే ప్రాంగణంలో మనకి టాయిలెట్స్‌ని కూడా నిర్మించారు. నేషనల్ హైవే అథారిటీ వారు ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్‌ని అయితే నిర్మించడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ బోర్డు గమనించినట్లయితే రామచంద్రాపురం అనే గ్రామానికి ఇటు మనకి ఈ అండర్ పాస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్కి వెళ్తే ముస్తాబాద్ అనే గ్రామానికి మరోసారి దారి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం రైట్ సైడ్ గమనించవచ్చు. అండర్ పాస్ అనేది చాలా చిన్నగానే ఉంది. పల్లెటూర్లకి వెళ్ళేది కాబట్టి నార్మల్గానే అండర్ పాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నేషనల్ హైవే 16 మీద నేషనల్ హైవే అథారిటీ వారు నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్ని అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాం. మనం గమనించవచ్చు పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇక్కడ మనం గమనిస్తే ఫ్లైఓవర్ అనేది పెండింగ్లో ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు. పనులు అయితే చాలా వరకు పెండింగ్లో ఉంది. ఎవరు కూడా ఇది అన్అఫిషియల్గా కాబట్టి ఎవరు కూడా పైకైతే జర్నీ చేయటం అంత కరెక్ట్ కాదు. మనం ఒకసారి ఇక్కడ బోర్డు గమనించినట్లయితే నూజివీడు రైట్కి వెళ్తే నూజివీడు, లెఫ్ట్కి వెళ్తే గుణదల. మనం ఒకసారి బస్సులు కూడా గమనించవచ్చు. ఈ యొక్క నేషనల్ హైవే బైపాస్లో వన్ ఆఫ్ ద మెయిన్ అండర్ పాస్ అని చెప్పొచ్చు. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా చాలా వరకు పనులు అయితే ఇక్కడ పెండింగ్లో ఉన్నాయనే చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్తే నూజివీడు, లెఫ్ట్కి వెళ్తే గుణదలలోకి ఎంటర్ అవుతాం విజయవాడలోకి. మొన్న వచ్చిన బుడమేరు వరదల్లో ఈ ఏరియా మొత్తం కూడా ఇంపాక్ట్ అయింది. మనం ఒకసారి గమనించవచ్చు. అంతా కూడా వరి పొలాలు, రెండు వైపులా కూడా మనం వరి పొలాలను అయితే చూడవచ్చు. నిజంగా చూడటానికి చాలా అందంగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రీనరీ నుండి ఈ యొక్క జర్నీ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పాయికాపురం, ఈ పాయికాపురం అనే విజయవాడలోని పాయికాపురం అనేది ఒక ఏరియా. ఆ ఏరియాకి అయితే మనం ఇక్కడ సర్వీస్ రోడ్లో నుండి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ని అయితే నిర్మించారు. మనం ఒకసారి చూడవచ్చు. ఈ పాయికాపురం ఏరియా కూడా మొన్న బుడమేరు వరదల్లో ఇంపాక్ట్ అయింది. ప్రధాన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కూడా కొంత పెండింగ్ పనులు అయితే ఉన్నవి. అవి పూర్తయిన తర్వాత ఇక్కడైతే మనకి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2-3 చోట్ల ఈ బ్రిడ్జిలు అనేది పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే కానీ మనకి ఈ రోడ్డు అంతా కంప్లీట్ అయినట్టు కాదు. మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఒకసారి బోర్డు గమనిద్దాం. మనం గమనించినట్లయితే నున్న ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉన్నటువంటి నున్నకి ఇక్కడైతే మనం అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తే విజయవాడ సిటీలోకి వెళ్తాం. నూజివీడు వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడే మనకి సిటీలోకి ఎంటర్ అవుతున్నాయి. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే నున్న మ్యాంగో మార్కెట్కి ప్రసిద్ధి చెందింది. మనం ఇక్కడ గమనించినట్లయితే చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉంది. ఇక్కడ ఒక చిన్నపాటి వాగు అయితే ఉంది. దీని మీద బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాలి. మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడంతా కూడా చాలా వరకు వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా రండి. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడైతే ఈ యొక్క బైపాస్ని అయితే నిర్మించడం జరుగుతుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నేషనల్ హైవే 16 మీద విజయవాడ బైపాస్‌లో అత్యంత ప్రధానమైనటువంటి విజయవాడ మైలవరం అండర్ పాస్‌ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండర్ ఫ్లైఓవర్ పనులైతే పూర్తి కాలేదు కాబట్టి పైకైతే ఎలవ్ లేదు. మనం ఒకసారి ఇక్కడ బోర్డు గమనించినట్లయితే రైట్ సైడ్ మైలవరం, అలాగే లెఫ్ట్ సైడ్ కుమ్మరిపాలెం. కుమ్మరిపాలెం అనేది భవానీపురం దగ్గర, దాదాపుగా భవానీపురం దగ్గరకైతే వెళ్తుంది. మనం ఒకసారి గమనించవచ్చు. రైట్కి వెళ్తే మైలవరం, కుమ్మరిపాలెం అంటే దాదాపు ఆ దుర్గగుడి దగ్గరకైతే మనం లెఫ్ట్కి వెళ్ళినట్టయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనం స్ట్రైట్ నుండి కూడా కొన్ని వెహికల్స్ వస్తున్నాయి గమనించవచ్చు. ఈ బైపాస్లోనే అత్యంత ప్రధానమైన వాటిల్లో ఇది కూడా, ఈ అండర్ పాస్ కూడా ఒకటి. నిర్మాణం అయితే ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉంది, మనం చూడొచ్చు. వెలగలేరు మైలవరం రూట్ అనేది ఇది. ప్రధానమైన అండర్ పాస్ల్లో ఇది కూడా ఒకటి. నూజివీడు, మైలవరం ఈ రెండు అత్యంత ప్రధానమైనవి. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా వరకు ఇంకో మరో ఫ్లైఓవర్ అయితే పెండింగ్లో ఉంది. ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ వరకు రోడ్డు కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడ నుండి సడన్గా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా కొత్తవారు ఇటుగా వస్తే రావాలని ఎవరికి చెప్పడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్త వహించండి. మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఫ్లైఓవర్ అనేది నిర్మాణంలో ఉంది. మనం రోడ్డు కూడా గమనించవచ్చు, అంత ఇదిగా అయితే లేదు. ఇటు నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది మైలవరం దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. మైలవరం అండర్ పాస్ దాటిన తర్వాత మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా ఈ అండర్ పాస్ అనేది పెండింగ్లో ఉంది, మనం గమనించవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా. ఇక్కడ వెహికల్స్ ఏమీ రాకుండా బార్గేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే విజయవాడ వెళ్ళడానికి ఇక్కడైతే మార్గం ఉంది. నేషనల్ హైవే 65ని చేరుకోవడానికి ఇదే ఆఖరి సర్వీస్ రోడ్. అయితే ఇక్కడ ఇంకా పనులు అయితే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయనే చెప్పొచ్చు. మనం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గమనించినట్లయితే హై టెన్షన్ వైర్లు, ఈ టవర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నారు. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనించవచ్చు, పనులు అయితే జరుగుతున్నాయి లెఫ్ట్ సైడ్. అలాగే రైట్ సైడ్ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఎక్స్టెన్షన్ ఈ టవర్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు నేషనల్ హైవే. దీనివల్ల ఇక్కడ పనులు అయితే చాలా వరకు పెండింగ్ ఉన్నాయనే చెప్పొచ్చు. నేషనల్ హైవే 65 చేరుకోవడానికి మనకి అఫీషియల్గా రోడ్ అయితే లేదు. ఈ చిన్న మార్గాన్ని అయితే మనం చేరుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే రోడ్లో అయితే మనం నేషనల్ హైవే 65కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ హై టెన్షన్ వైర్లు అనేవి ఉండటం వల్లే మనం అక్కడైతే పనులు అనేది పూర్తి కాలేదు. మనకి ఎదురుగా చూడొచ్చు వైర్లు ఎంత కిందగా ఉన్నాయో అవన్నీ కూడా పైకి లేపుతున్నారు, మనం ఒకసారి గమనించవచ్చు. ఈ రోడ్లో నుండే మనం నేషనల్ హైవే 65 అయితే చేరుకోవడం జరుగుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, నేషనల్ హైవే 65 మీద కట్టినటువంటి ఫ్లైఓవర్ ఇది. దాదాపుగా ఫ్లైఓవర్ అయితే నిర్మాణం పూర్తి చేసుకుంది. కాకపోతే అఫీషియల్గా ఎవరికి కూడా అనుమతులు లేవు. ఎందుకంటే అవతల వైపు పనులు ఫినిష్ చేయలేదు కాబట్టి, చాలా ప్రమాదం కాబట్టి ఎవరికి కూడా యాక్సెస్ లేదు. మనం ఒకసారి ఎదురుగా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే నేషనల్ హైవే 65 విజయవాడ టు హైదరాబాద్. ఈ హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు అయితే వెళ్తున్నామో సర్వీస్ రోడ్డు, అదే రోడ్లోకి అయితే ఈ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత ప్రవేశించడం జరుగుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా హైదరాబాద్. ఈ వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్ వైపు నుండి వచ్చే వెహికల్సే. ఇదే వెహికల్స్ ఇక్కడ నుండి నేషనల్ హైవే 16కి డైవర్ట్ అవుతాయి. మనం ఒకసారి గమనించవచ్చు. ఈ వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్ ఇబ్రహీంపట్నం వైపు నుండి విజయవాడలోకి వెళ్ళే వెహికల్స్. అలాగే మనం ఎదురుగా చూసినట్లయితే నేషనల్ హైవే 65 మీద నిర్మించినటువంటి బ్రిడ్జిని మనం చూడొచ్చు. దాదాపుగా రోడ్డు కూడా ఫినిష్ అయిపోయింది. కాకపోతే హై టెన్షన్ వైర్లు ఎక్స్టెన్షన్ చేయడం మూలంగా
కొంతవరకు అయితే వర్క్ లేట్ అయిందనే చెప్పొచ్చు. అది కూడా ఫినిష్ అయితే దాదాపుగా ఈ బ్రిడ్జ్ పనులనేది పూర్తిగా అయిపోయినట్లే. ఇక్కడ నుండి రైట్‌కెళ్ళినట్టయితే గుంటూరు వైపుకెళ్తాం. అయితే కృష్ణానది మీద పనులు ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరికీ కూడా యాక్సెస్ అనేది లభించదు. మనం గమనించాలి. అన్‌అఫీషియల్‌గా కొంతమంది సర్వీస్ రోడ్లు ఉపయోగించడం తప్ప అఫీషియల్‌గా ఈ రోడ్డు ఉపయోగించుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ మీద పనులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా హై టెన్షన్ వైర్లు అనేది ఎక్స్టెండ్ చేయాలి. దానికి మూలంగా కూడా కొంత పనులైతే లేట్ అయిందని చెప్పొచ్చు.